భూ కబ్జాలు అక్రమ వసూళ్లతో చిల్లర వేషాలు వేసుకుంటూ తిరిగే మోస్ట్ వాంటెడ్ మోహన్ నోరు అదుపులో గనక పెట్టుకోకపోతే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటామని 48వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకుడు శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చోటా నాయకుడిగా చలామణి అవుతూ ఎమ్మెల్యే అనుచరుడుగా చెప్పుకుంటూ నగరంలో ఎన్ని దౌర్జన్యాలు చేశాడో అందరికీ తెలుసునని అన్నారు. ఎగ్జిబిషన్ వారితో అక్రమ వసూళ్లు, అర్ధరాత్రి వెళ్లి వైన్ షాప్ తగలబెట్టడం, ఎక్కడ చూసినా భూ కబ్జాలు వంటివి చేసిన మోహన్ కుమార్ తనపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అతనిపై ఏ పోలీస్ స్టేషన్లలో ఎన్ని కేసులున్నాయో చెప్పాలా అంటూ శ్రీనివాసులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను భూ కబ్జాలు చేశానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, తాను ఎక్కడ ఏం చేశానో నిరూపించే ధైర్యం ఉందా అని నిలదీశారు. నీ గురించి చెప్పాలంటే చిట్టా చాలా ఉందని, అధికారం ఉందని రెచ్చిపోతే రేపు జరిగే పరిణామాలు ఏంటో చూసుకోవాలని హెచ్చరించారు. ఇప్పుడు ఒక విచిత్రం జరుగుతూ ఉంది. 48వ డివిజన్లోకి ఒక టీడీపీ ఇన్ఛార్జ్ అంటూ ఒక వ్యక్తి వచ్చి రకరకాలుగా హల్చల్ చేస్తూ తాపి పిల్లలకి ప్రజలను భయభ్రాంతులు చేస్తూ తిరుగుతూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా ఆ యొక్క ఇన్ఛార్జ్ గురించి చెప్పాలంటే, నేనైతే ఆయన మీద వ్యక్తిగతంగా చేయలేదు, కానీ ఆయన నా మీద పలుమార్లు వ్యక్తిగత దూషణలు చేయడము, ఇతరులతో మాట్లాడము చూస్తుంటే అతని దిగజారుడుతనానికి నిదర్శనం. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ యొక్క 48వ డివిజన్లో ఒక దోపిడీదారుడు, అతనితో పాటు కొంతమంది దోపిడీదారులు చొరబడి ప్రజలకు చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి వెధవ పనులు. గతంలో చెప్పాలంటే నీపై జరిగిన దాడుల గురించి ముందుగా ప్రజలకు సమానం చెప్పు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక కార్పొరేటర్ భర్త బాబు తన ఇంటి కాంపౌండ్లో చెట్టుకు కట్టేసి నిన్ను చితకబాదితే నువ్వు పోయి వాళ్ళ కాళ్ళ ఏళ్ళబడి క్షమాపణ చెప్పి, తప్పైన క్షమాపణ చెప్పి జారుకోండేది. ప్రజలకు కూడా సమాధానం చెప్పది. ఊరికే నేను గొప్పని, నా అంతటి వీరుడు లేడు సూర్యుడు లేడు అంటే కాదు. ఇంతగా దిగజారిన నువ్వు మా కాలనీ ప్రజలు బ్రతుకులు మారుస్తానంటే నమ్మశక్యమేనా? ఇది ఇంతమందితో దెబ్బలు తిని ఇన్ని చేసి ఈరోజు ఇన్ఛార్జ్ అంటూ వచ్చి మా కాలనీ ప్రజల బతుకులు మారుస్తావా? ఫస్ట్ నీ బతుకు చూసుకో. ఈరోజు అనంతపురం నగరంలో మోహన్ అంటేనే మోస్ట్ వాంటెడ్ అని ప్రజలందరూ అనుకుంటారు. నేను కాదు, నేనైతే చెప్పనప్పా. నువ్వేమో పర్వాలేదు అనుకుంటా, కానీ నేనైతే అంత చెప్పను. నేను ఏంటంటే నువ్వు కూడా పాపం సమాజంలో గౌరవంగా బతావు అనుకుంటానా, కానీ ప్రజలంతా మోస్ట్ వాంటెడ్ అంటున్నారు. అయితే ప్రజలను అడిగితే తెలుస్తుంది. నాకు ఆడాడే వినపడుతున్నాయి. చాలామంది అంటారు గుడక. మా గురించి మా డివిజన్లో ప్రజలు ఎవరు ఏం చెప్పుకున్నా నువ్వు వెతికి మరీ నానాక తంటాలు పడుతూ చెబుతున్నా మా గురించి. కానీ మోస్ట్ వాంటెడ్ నీ గురించి ఏ పోలీస్ స్టేషన్కి పోయినా పోలీస్ రికార్డుల్లో ఎతుకుతే నీ చరిత్ర బయటపడుతుంది. అలాగే నువ్వు చేసిన భూ కబ్జా దారులను అడిగితే నీ చరిత్ర బయటపడుతుంది. నువ్వా మా గురించి మాట్లాడేది? నేనన్ను ప్రజలను అడిగితే తెలుస్తుంది. అది పోలీస్ స్టేషన్లో పోలీస్ రికార్డులు అయితే తెలుస్తుంది. చూసి మాట్లాడాలా. నీ చరిత్ర ఇంత పెట్టుకొని మమ్మల్ని మాట్లాడతావు. అనంతపురంలో భూ కబ్జా వ్యవహారాల్లో నాకు సంబంధం ఉందని నువ్వు అంటావు కదా, అవి ఇవి ఏదో కబ్జాలు చేసినావని. నేను చేశానని, నా వ్యవహారం ఉందని తేలిస్తే నేను దేనికని సిద్ధం. కానీ నీ గురించి
అనంతపురంలో ప్రజలందరికీ తెలుసు. అది ఈ 48వ డివిజన్ ప్రజలకు కూడా నువ్వు చెప్పాలా. నువ్వు చెప్పకపోతే మేము చెప్తాం, డిస్ప్లే చేస్తాం, పాంప్లెట్లు వేస్తాం, వాల్ పోస్టులు కనిపిస్తాం. తమాషగా మాట్లాడతావా నువ్వు? నోరుంది కదా అని, ఏదో ప్రభుత్వం ఉంది కదా అని నువ్వు మాట్లాడతావా? ఎల్లకాలం ప్రభుత్వాలు ఎక్కడ ఉండవు. రాజకీయాలు సామరస్యంగా సద్భావంతో పని చేసుకొని పోవాలి తప్ప నీ రౌడీజము, నీ చెకిలి వేస్తలు చూస్తా అన్నా. నేను సింగిల్గా తిరుగుతా, ఎప్పటికీ తిరుగుతాను సింగిల్గా. నేను ఎక్కడా కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల వరకే నా ఇమిడిదా మా ఇంట్లో వాళ్ళు కానీ నా తమ్ముడు నా కొడుకులు నా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు తప్ప ఎన్నికలు అయిపోతానే ఎవరు పని వాళ్ళు చూసుకుంటారు. నేను నీయాగట్ల డివిజన్లో పడి ఆంబూతులో తిరగలే, ఎవరిని బెదిరిలే. నువ్వు నా గురించి మాట్లాడతావా? ఏదో వంకలో పని చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నావు. రేపు అదే వంక మోరీ మీద నిలబడి మా కాలనీ ప్రజల నెత్తిన పెట్టి చెయ్యి జోబులు కొట్టవని నమ్మేకి లేదు. నిన్ను జోబులైనా కొడతావు, అది ప్రజలు కూడా గమనిస్తారు. అది ప్రజలకు కూడా మేము చెప్తాం అంతే. నీ వ్యవహారం బయట పెడతాం. నన్ను గెలికినావు, రేపు కొట్టవా జోబులు? కొడతావు. ఏం చేయకుండా నువ్వు ఏదో వంకగా నిలబడి మున్సిపాలిటీ వాళ్ళు చేసింటే, కార్పొరేషన్ వాళ్ళు చేసింటే నేనే చేసినా చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నావు. అదే నోటితోనే మా కాలనీ వల్ల జోబులు కొట్టమని నమ్మకమేమి? అమాయకులు, రజకులు. ముఖ్యంగా మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు మా కౌన్సిల్లో తీర్మానం చేసి రెవల్యూషన్ పాస్ చేసి టెండర్ పెట్టిన పనులే అవి. మీ చేతిలో మీ జోబులో డబ్బులు పెట్టి చేయలే. అది మీరున్నా చేస్తారు, నేనున్నా చేస్తారు. మున్సిపల్ యంత్రాంగం, అది మున్సిపాలిటీ యంత్రాంగం పనిచేస్తుంది. మీ సొంత డబ్బుతో పెట్టేట్టు ప్రచారం డబ్బా కొడతావు. ఏం నువ్వు అంత నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టినట్టు. తెల్లని నాటకాలు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గతంలో నీ మీద నమోదైన కేసులు, భూ వివాదాలు, బ్రాందీ షాపులు తగలబెట్టడాలు, దాంట్లో దోపిడీ చేయడము, ఎగ్జిబిషన్లు కూడా దౌర్జన్యం చేసి నిలబెట్టి వాళ్ళతో డబ్బు వసూలు చేయడము, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తర్వాత చెప్తా ఇవి కూడా క్లియర్గా డిస్ప్లే చూపిస్తా విలేకరులకి, టీవీకి. అది కూడా నువ్వు సమాధానం చెప్పాలా ప్రజలకి. నువ్వు సచ్చులు అనుకుని నువ్వు తిరిగితే కాదు కదా. నేనేదో పెద్ద సచ్చుల్ని, నా ఎంత వీరుడు సూర్యుడు లేడు, నా ఎంత పరుపు చేపించేవాళ్ళు లేడు. వీళ్ళంతా కరోనా టైంలో ఎక్కడున్నారు మీరు తెలియదు నాకే. 2003లో వరదలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలియదు నాకే. ఆ రోజు స్వచ్ఛంద సంస్థలు వచ్చినాయి, కార్పొరేషన్ వచ్చింది, ప్రజలను రక్షించినాం. ఆ రోజు మేము నీయాకట్లా షో చేయలే. నా ప్రజల కోసము, నా డివిజన్ ప్రజల కోసము నేను కష్టపడి పని చేసిన. ఏదైనా ఆశించలేను నీయాకట్లా. ఈరోజు నీ ఆశించేది పెట్టేది నీకు ఎక్కడ ఉంటే చెప్తాలే. అది కూడా నాపై ఆధారాలు ఉంటే బయట పెడతానంటున్నావు. నా మీద ఆధారాలు ఉంటాయి కదా, నువ్వు బయట పెడతానంటావు కదా. నీ దగ్గర ఆధారాలు అన్నీ బయట పెట్టు. నేను భయపడను. నా మీద ఏదైనా నీ ఆధారం నీ దగ్గర ఉన్నాయి కదా, బయట పెట్టేసేయి. మొన్న కూడా ఛాలెంజ్ చేసినావు కదా, నీకు చుక్కలు చూపిస్తా, నీకు అది చూపిస్తా, ఇది చూపిస్తా అని. ప్రభుత్వం ఉందని అంటాను. ప్రభుత్వం అయిన తర్వాత ఎక్కడ పోతావు నాకేం తెలియను. కారుకూతలు, తప్పుడు ఆరోపణలు, అబద్ధాలతో నా ప్రతిష్ట దెబ్బతీయాలని చూస్తే ఖబర్దార్, ఇంకోసారి ఊరికే ఉండదు. ఏదో నలుగురు అమాయక పిల్లల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు తాపి అర్ధరాత్రి వరకు బండ్లలో తిప్పి వాళ్ళకేదో అన్నీ చేస్తానని చెప్పి నేనేం భయపడతానని అనుకుంటానేమో. నేను భయపడే రకం కాదు. నీ అట్ట వాళ్ళు ధన్యమని చూసినా కానీ టైం నాకు కూడా ప్రజల్లో గౌరవ మర్యాదలతో ఉంటాను కాబట్టి నేను కొన్ని దానికి దూరంగా ఉంటా.
నాకేం మా పార్టీ స్ట్రెంత్ లేదని కాదు, నేను పిరిగివానని కాదు. నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. నిప్పుతో చెలగాటం చాలా కష్టం. ఆ నిప్పే నేను దహిస్తుంది. రేపు ఖచ్చితంగా అంతే జరుగుతుంది. అది నువ్వు అనుకుంటాను ఏదో నేను నిప్పులాగున్నా అని చెప్పి 4 మాటలు చెప్పుకుంటా అట్లా ఇట్లా చేస్తాను. అదే మాట నిప్పే నిన్ను సర్వనాశనం చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. కాలనీలో మన ఆగస్టు 15న ఒక కార్యక్రమం చేపట్టినారు, ఇంటింటికి తెలుగుదేశం. అది మా లీడర్లు మాట్లాడతారు. కానీ ఆ కార్యక్రమానికి నువ్వు ఎవరి దగ్గర వసూలు చేసినావు, ఎవరి దగ్గర బెదిరించినావు చెయ్యి. కానీ నువ్వు కండ వేయించినావే, వాళ్ళకి ఏమన్నా చూసుకున్నావా, ఇచ్చినావా, లేకపోతే నువ్వే నీ జోబిలోకి వేసుకొని తిరుగుతున్నావా? మిగిలిండేది నన్ను అడుగు, ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేసినావు, ఏమేం ఖర్చు పెట్టినావు అన్నీ నేను ప్రజలకు చెప్తా. అందరు ప్రజా సమక్షంలో చెప్తా. నువ్వు ఎంత వసూలు చేసినావు ఉడక, నా మీద ఏదైనా ఆధారపడితే నిరూపించుకో, నేను నిరూపిస్తా. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ఇలాంటి మోస్ట్ వాంటెడ్ వ్యక్తులను పెట్టి ప్రజల మీద రుద్దడం, ప్రజల్లో అలజడులు సృష్టించడం, ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించడం చాలా తప్పన్నా. మీరు కూడా మీ పార్టీ ద్వారా మంచి వ్యక్తులు పెట్టండి, మేము వద్దనం. ఎవరు పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరు గెలుపోవడం సహజం కదా. కానీ ఇలాంటి మోస్ట్ వాంటెడ్ని పెట్టడం చాలా తప్పు. అయితే నేనైతే మీకు చెప్పుకుంటున్నా, ఇలాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యే గారు కూడా వెన్ను తట్టి ప్రోత్సహించడము సరైన మార్గం కాదని చెప్తున్నా. ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలనే భయపెట్టించి రాజకీయ అధికారం పొందాలని చూస్తే ప్రజలేం తిక్కోలేం కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో అవి కూడా తేలిపోతాయి. మేము చాలా ఏదో చేస్తానో పెడతానో అంటే చాలా పొరపాటు. మోస్ట్ వాంటెడ్ గుర్తుపెట్టుకో. 48వ డివిజన్ ప్రజలు గత 30 సంవత్సరాలుగా నేను చూస్తానా, చాలా తెలివైన వారు. ఎట్లంటే మొత్తం 48 డివిజన్లో ఎక్కువ శాతం రజకులే ఉండేది. రజకులకి ఏ బట్ట ఎట్లా ఉతకాల్లో, ఏది ఇస్త్రీ చేయాలో అన్నీ తెలుసు. ఈ గుడక ఏదో రోజు మడత పెడతారు వాళ్ళు. ఇది మీ పతనానికే నాంది. ప్రజల తీర్పే శిరోధార్యం, ప్రజలే అంతిమంగా తీర్పు చెప్తారు. కానీ నువ్వు ప్రతిరోజు ఏదో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వకుండా ఏదో 4 పిల్లలకు తాపి తిరిగి ఏదో మేము ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా తిరుగుతున్నావు. నువ్వు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎవరికి అర్థం కాలే, ఏంది లేదు, అంతా తుస్సే. నీ బడాయి, నీ అహంకారము వదిలిపెట్టి ప్రజల సేవ చేసుకుంటే వచ్చినావేమనుకుంటానేమో. ప్రజల సేవ చేసుకో, మాకే అభ్యంతరంలే. నీ తరపున నువ్వు చేసుకో, మేము చేసుకుంటాం. కమ్యూనిస్టులు చేసుకుంటారు, కాంగ్రెస్ చేసుకుంటారు, జనసేన అన్ని పార్టీలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అంతే. ఎవరు అభిమానులు ఉంటారు, చేసుకో. నువ్వు ఇంటింటికాడికి పోయేది, భయపెట్టించేది, మా పార్టీలోకి రా అనేది, నీకు అవిసా అనేది. కానీ చాలా నీ నైజం ఏమనిస్తుందంటే ప్రతి ఒక్క పిల్లల దగ్గర పోయి, మా కార్యకర్తల దగ్గరికి సిఐ గారు నా జోగిలో ఉన్నారు, ఎస్ఐ గారు నా జోగిలో ఉన్నారు, ఇదో మాట్లాడతానా చేస్తానా, మీరు వస్తారా లేదా అని బెదిరింపులు కూడా జరుగుతున్నాయి. నా దృష్టికి వచ్చింది, అది కూడా చూస్తానా. నేను కూడా రోడ్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు నా మీద కూడా ఉసిగొలుపుతాను చాలా మందిని. కానీ ఏమన్నా జరిగినాయిలే, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టం ఉంది, చట్ట ప్రకారంగా మేము కూడా ఎదుర్కొంటాం. ఒకటి చెప్తున్నా, గౌరవప్రదంగా వ్యాఖ్యలు చేస్తే అది స్వీకరిస్తా. నోటికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేశావా, ఇప్పుడు నుండి ఊరుకునే ప్రసక్తే లేదు. నేను కూడా చాలా ఏళ్ళ నుండి రాజకీయాలు చేస్తున్నాం, ఆ రాజకీయం ఏందో నేను కూడా చూపిస్తా.
ఖబర్దార్. అందరికీ నమస్కారం. 48వ డివిజన్లో కాలనీలో ఎక్కువ ఉండేవాళ్ళు రజకులు మాత్రమే. రజకులు అంటేనే ఏ కులంలో లేనంత యూనిటీ ఉండేది ఏకైక కులం రజకులకు మాత్రమే. కానీ అలాంటి రజకుల వార్డులోకి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మేము ఇలా సాధించాం, ఇలా వంక క్లీన్ చేస్తున్నాం. వంక క్లీన్ చేస్తున్నారంటే అది నగర పురపాలక సంస్థ కమిషనర్ చెప్పిన ఆదేశాల మేర క్లీన్ అవుతుంది, కానీ నువ్వు సొంత డబ్బులతో ఏమీ క్లీన్ చేయడం లేదు. తర్వాత యువ నాయకులు, చిన్నపిల్లలు, 18 ఏళ్ళు నిండిన చిన్న పిల్లలు ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ తరపున తిరుగుతుంటే వాళ్ళని బెదిరించడం, కేసులు పెడతాం, సిఐతో ఫోన్లు చెప్పించి వార్నింగ్ ఇప్పించడం, ఇది తగదు మీకు. తర్వాత మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే మీరు నిరూపించండి. కాలనీలో 3 ఏళ్ల కిందట వరద వచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు? గోవులు కొట్టకపోయినా, ఇల్లులు కొట్టకపోయినా, అప్పుడు మేము దగ్గరుండి కాపాడుకున్నాం జనాలని. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి మా కాలనీని మీరు ఉద్ధరించేది ఏందండి? ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే సంసారాలు చేస్తుంటే మా కాలనీ సమస్యలు మాకు తెలుస్తాయా, మీకు తెలుస్తాయా? మీరు ఎవరండి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పాలన చేపడతాము అనడానికి? చెప్పండి. రజకుల గురించి మీకు ఏం తెలుసని మీరు వచ్చి ఇక్కడ మాకి గొడవలు పెడుతున్నారు? మీకు ఇదేమైనా సాధ్యమా? అసలు మీరు చేసే పని మీకు న్యాయం అనిపిస్తుందా? మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే రుజువులకు దిగండి. మేము కూడా సాక్ష్యాలతో పాటు వచ్చి మేము మాట్లాడి మేము నిరూపించుకోగలం. ఇంతే అండి. అందరికీ నమస్కారం అండి. నేను 48వ డివిజన్లో సచివాలయ మహిళా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను 15 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాను. కానీ ఈరోజు పొద్దున పేపర్ స్టేట్మెంట్లో 48వ డివిజన్లో ఆ మహిళలు తెలుగుదేశం లేకపోతున్నారని రాసినారు. కానీ అది పేరు రాసింటే మరి అది వేరే కథ ఉండిండు. కానీ ఎవ్వరు అట్లా పోయేవాళ్ళు లేరు, అట్లాంటివి జరగవు. ఎప్పుడు కని విని ఎరగనట్లు 48వ డివిజన్లో గలాటలు జరుగుతున్నాయి. మేము 15 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాము. తెలుగుదేశం వాళ్ళు నిలబడుతున్నారు, మా వాళ్ళు నిలబడుతున్నారు. ఎప్పుడు కూడా ఏది జరగలేదు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు గెలిపించుకుంటున్నారు. ఇప్పుడు ఇది కొత్తగా జరుగుతుంది. వేరే డివిజన్ వాళ్ళు వచ్చి మా డివిజన్లో పెత్తనాలు చెలాయించడం అనేది. కాకపోతే ఇవన్నీ చేసేవాడు ఆయన కరెక్ట్గా ఉండి డివిజన్లో న్యాయం చేయాలంటే ఎవరికి ఏం పథకాలు అందినాయని చూసుకోవాలి కదండి. ఫస్ట్ భూ కబ్జాలు అవి ఇవి కాదు, పేదవాళ్ళకి ఏం పథకాలు అందుతున్నాయి, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది అని ఈరోజు పొదుపులలో దూరి మా పొదుపులకు, మా డబ్బుకు మేము మున్సిపల్ ఆఫీస్కి పోయి వాళ్ళ పర్యాయంతో మేము డబ్బులు తీసుకోవాలని ఈరోజు మా డివిజన్లో 9 గ్రూపులు దిగిపోయినారు. ఎప్పుడు మా ప్రభుత్వంలో మేము అందరినీ ఇంటింటికి తిరిగి గ్రూపులు చేసి ఆసరాలు, వడ్డీలు ఇవన్నీ చూసి అందరూ చేరుకున్నారు. ఇప్పుడు ఈ కొంతకాలంలోనే 2 ఏళ్ల కాలంలోనే ఆ గ్రూపులన్నీ దిగిపోతున్నాయి. ఇలాంటివి చూసుకోండి. కానీ వచ్చి ఏరియాలలో వాళ్ళకు గొడవలు పెట్టి వాళ్ళనేంది విడదీసేది మీరు? ఈ విషయంలో మాత్రము దగ్గుపాటి ప్రసాద్ గారు చూసుకోవాలని కోరుకుంటున్నాను.